సొంత పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో RRR రైతుల సమస్యలపై సమావేశం పెట్టిన రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ తీరుపై నిప్పులు చెరిగారు. RRRలో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ రైతులు న్యాయం కోసం తొక్కని గడపలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారని మరోసారి మండిపడ్డారు. ఆలస్యమైనా పర్లేదు, మినిస్టర్ పోస్ట్ కోసం ఎదురు చూస్తానంటూ హైకమాండ్కు అల్టిమేటం ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఎవరి వల్ల కాదన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించిపోతేనే రైతుల సమస్య పరిష్కారం అవుతుందన్నారు. మునుగోడు నియోజకవర్గం కోసం కాంగ్రెస్ పార్టీతో కొట్లాడుతానన్నారు. RRR అనేది చాలా పెద్ద కుట్ర అని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేస్తానన్నారు రాజగోపాల్ రెడ్డి. అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. మన వాళ్ళకి నిజంగా అన్యాయం అవుతుందంటే, నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే నేను ఎంత దూరమైన పోతా, ఎంత త్యాగమని చేస్తా, ఎంత కొట్లాడని చేస్తా, నీకు భయపడేటువంటి కాదు. కాకపోతే ఒకటేది మనం అర్థం చేసుకోవాలి. RRR మొత్తం 360 కిలోమీటర్లు వస్తుంది. మొత్తం ఎన్నో జిల్లాలు ఉత్తర చౌటుపల్లి డిసైడ్ అయిపోయింది. మరి సడన్ గా దీన్ని అలైన్మెంట్ మళ్ళీ బయట తీసుకుపోగలుగుతారా, లేకపోతే అది తీసి మనం దిగిసి లోపలి చేసి మళ్ళీ అలైన్మెంట్ మాసాలా? అది సాధ్యమవుతుందా? ఏదైతే చేస్తున్నారో ప్రాసెస్ పనులు ఏమైనా చేస్తున్నారో అలైన్మెంట్, ల్యాండ్ ఎక్విజిషన్, భూ సేకరణ దాంట్లో అన్ని ఆపేయండి అని చెప్పినారు. మిమ్మల్ని మభ్యపెట్టి మాటలు చెప్పి అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏం చేసినా సరే పారదర్శకంగా మీకోసం ఏ పని ఏమన్నా చేస్తాం, ఎవరి దగ్గర రమ్మన్నా వస్తాం. ఎందుకంటే నాకు మీకు అన్యాయం జరగొద్దనేదే ఉంటుంది. పార్టీలకు అతీతంగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి తప్ప అన్యాయం జరగొద్దని ఎమ్మెల్యేగా లేరు. నేను ఒక పార్టీకి ఎమ్మెల్యే కావచ్చు, గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా నాకు అందరు సమానమే. ఎవరు బాధపడకూడదు, ఎవరు నష్టపోకూడదు. ఇటువంటి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా నా బలగం మీరే. కాబట్టి రేపు నేను ఏదైనా యుద్ధం చేసినా, పోరాటం చేసినా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నది మీ వల్లనే అయితే తప్పితే నేను ముందుంటా. మీకు అక్కడ అన్యాయం జరగకుండా ఒకటి నెంబర్ 1 నాకు అర్థమైంది ఏంటంటే అలైన్మెంట్ మార్చి దూరంగా పెట్టడం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మనం ఎంత ప్రయత్నం చేద్దాం కాని పక్షంలో మాకు మార్కెట్ రేట్ ప్రకారం మాకు రేట్ ఇవ్వాలి. అంతేనా? 70 లక్షలు ఉన్న భూమిని 12 లక్షలు తీసుకుంటే మాత్రం మీకంటే ముందు నా ప్రాణం అడ్డ వేసాను సార్. ఆ భూమి కూడా నేనంటే మీకు పోనీయను. నేను నిలబడతా అక్కడ. నేను నిలబడ్డాక వాడు వస్తాడా? నేను అడ్డ వేసైనా సరే మీకు అన్యాయం జరుగుతుంటే మాత్రం నేను మాత్రం మీకోసం తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ, భూలు అలైన్మెంట్ మార్చాలి. ఏమంటే మాత్రం మార్కెట్ రేట్తో సమానంగా ఈ పేదల భూ అయితే ఎవరు పోతుందో అంత రేటు కట్టిస్తే మీరు ఏం గవర్నమెంట్ ఏం రూల్ పెట్టుకుంటారో, మీ ల్యాండ్ ఎక్విజిషన్ రూల్ ఏం మార్చుకుంటారో కానీ వీళ్ళకి మాత్రం అన్యాయం చేయకుండా ఉండేంత వరకు మాత్రం మీరు అందరం కలిసి మనం పోరాటం చేస్తాం. మొదటి రోజు మాత్రమే మనం అవసరమైతే 1000 మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేస్తారు కూడా మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించనే సాధ్యమైతే తప్ప మామూలు కాదు. నేను ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనైనా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేస్తాను. నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా. మీరేదో నాగుచి పడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకేదో పదవి ఇస్తే నేను సపరేట్ కూడా కూర్చున్నా, మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అని నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానని, అది ఆలస్యమైనా పర్వాలేదు, మీరు ఎదురు చూస్తా, ఓపిక ఉంది. నన్ను
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, RRR అలైన్మెంట్ అనేది చాలా పెద్ద కుట్ర అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు. నాకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి నన్ను నమ్మించారు, ఆ పదవి ఆలస్యమైనా పర్లేదు, బట్ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయాలి అని చూస్తే సొంత పార్టీని కూడా వదిలిపెట్టను అని చెప్పి మండిపడ్డారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధూర రాజగోపాల్ రెడ్డి మరోసారి కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తను ఏ త్యాగానికైనా సిద్ధమంటూ కూడా మరోసారి కూడా ప్రకటించారు. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో RRR పేరుతో బలవంతంగా భూములు లాక్కుంటున్నారు, అమాయకుల భూములు లాక్కుంటున్నారు, అక్కడ పచ్చటి పొలాలను కూడా లాక్కుంటున్నారు, ప్రభుత్వం ద్వంద్వనీతితో వ్యవహరిస్తున్నట్టు కూడా ఆయన మరోసారి కూడా ప్రభుత్వం పైన తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది, తిరుగుబాటు చేయడం జరిగింది. RRR బాధితులకు న్యాయం చేసేంత వరకు నేను వెనకకు తగ్గలేదు, అవసరమైతే ఆమరణ దీక్షలో కూర్చుంటానంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అదే సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో చాలా భారీగా నష్టపరిహారం ఇస్తా ఉన్నారు. కానీ ఇతర నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి భూ నిర్వాసితులకు మాత్రం అరకొరగా సంబంధించినటువంటి నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు. RRR బాధితుల్లో కూడా ఎకరానికి ₹1 కోటి పోతుంది, కానీ 26 లక్షలు మాత్రమే ఇస్తా ఉన్నారు. ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ కూడా ఆయన మరోసారి కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తనకు మంత్రి పదవి ఇస్తాను కూడా నమ్మించి మోసం చేశారు, తను చాలా రకాలుగా వాడుకున్నారు, ఎంపీ ఎన్నికలకు సంబంధించి వాడుకున్నారు, అదేవిధంగా పోయిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపు 15 మంది ఎమ్మెల్యేలకు నాతోనే డబ్బులు పెట్టించారు, అన్ని రకాలుగా వాడుకొని మాటిచ్చి మోసం చేశారంటూ కూడా అధిష్టానం పైన మరోసారి కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనకు న్యాయం చేయకపోయినా పర్లేదు, తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులకు మాత్రం పూర్తిగా నష్టపరిహారం అందించాలి. RRR సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పులో కూడా అన్ని చోట్ల కూడా అవినీతి జరుగుతోంది. అక్కడ పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, ఆ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలైన్మెంట్ మారుస్తూ వస్తూ ఉన్నారంటూ కూడా ఆయన కుండబద్దలు కొట్టడం జరిగింది. దీనిపైన లోతుగా చర్చ జరుగుతుంది. నిజంగానే అక్కడ ఉన్నటువంటి బడా కంపెనీలకు లాభం చేకూర్చేలాగా ప్రభుత్వం ఉన్నటువంటి కొద్దిమంది పెద్దలు కుట్రబన్ని అక్కడ అమాయక రైతుల భూములు గుంజుకునేలాగా వ్యవహరిస్తున్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా దుమారాన్ని నేపుతా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వం పైన పూర్తిగా తిరుగుబాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులతో కలిసి ఆమరణ దీక్ష కూర్చుంటానని కూడా ఆయన తెలపడం జరిగింది. సింధూర. రైట్, థ్యాంక్ యూ రాము.